వెల్కమ్ టు మై ఛానల్ కిట్టు అంజన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మా సైడ్ అయితే పెరుగు చట్నీ అంటామండి, కొంతమంది అయితే పెరుగు చారు అని కూడా అంటారు. దీనికి కావలసినవి పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పెరుగు చట్నీకి పెరుగు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత చూసుకోండి. ఆ తర్వాత చిటికెడు కారం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఆ తర్వాత పసుపు కొద్దిగా. దీన్ని మొత్తం ఈ విధంగా కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి కొంచెం సేపు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, మజ్జిగ చారులోకి బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, వీటన్నిటిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు వేసుకోకూడదండి. ఎందుకు అని అంటే కొంచెం ఈ విధంగా ఏగితే ఆ పచ్చి వాసన అనేది పోతుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అందుకోసం నేను ముందుగానే వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గుతుంది. తెలంగాణలో ఇది చాలా ఫేమస్ అండి, పెరుగు చట్నీ అంటే చాలా ఫేమస్, బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలండి. వేగిపోయినాయండి ఆనియన్స్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాకలా కలుపుకున్న పెరుగుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పెరుగుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, చూడటానికి చాలా బాగుంది కదా, తింటే చాలా బాగుంటుంది రైస్తో పాటు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు చట్నీ. ఇందాక నేను స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలో అన్నానంటే, స్టవ్ ఆన్ చేసుకొని పెరుగు వేస్తే ఇరిగిపోతుందండి, అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు వేసుకోవాలి ఎప్పుడైనా. పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి రైస్లో తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.